ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 4వ ఆదివారము, దేవుని సన్నిధిలో దైవోద్దేశము నెరుగు ఆరాధన. బైబిల్ పట్టణములు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు. 2వ పాఠముగా అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42 నుంచి 47 వచనముల వరకు. 3వ పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 100వ కీర్తన. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. 30-31 వచనాలు చదువుకుందాము. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనది రెండవ ఆజ్ఞ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవా, ఇదిగో నాయన ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఆరాధన చేసుకోవటానికి, నిన్ను మహిమపరచుకోవటానికి, నిన్ను గణపరచుకోవటానికి ప్రభువ, కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభువ, మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా మాటలు చెప్పుకోవచ్చుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద ఉంచండి. అయ్యా వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన శక్తిని దయచేయమని అడుగుతూ, ఈ కొద్ది మనవులు నీ ప్రభువా మీ సన్నిధిలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పెంతెకొస్తు తర్వాత 4వ ఆదివారం కొరకు మరి మనకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసి ఉన్నాం కదా. దేవుని సన్నిధిలో దైవోద్దేశము నెరుగు ఆరాధన. అంటే దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశంతో మనము ఏ విధంగా దేవుని ఉద్దేశాన్ని ఎరిగి మనం ఆరాధన చేస్తున్నామా లేదా అని మరి ఈ ఆదివారం కొరకు మనకు ఏర్పాటు చేయబడినట్లు మనము చూస్తున్నాము. ఈ అంశాన్ని చూసినట్లయితే ఆరాధన ప్రతి ఆదివారం కూడా మనము దేవాలయంకి వెళుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, వస్తున్నాం. కానీ నీవు ఎలా ఆరాధిస్తున్నావు? దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు ఏం చెప్పాడు? ఈ లోకానికి ఏం చెప్పాడంటే, ఆయన వెళ్ళిపోతూ నా సువార్త చెప్పమన్నాడు. ఆయన సువార్త ఏంటి? ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఏ విధంగా వచ్చాడో, ఆయన తిరిగి మరణించి ఏ విధంగా మరి ఆరోహణం అయిపోయాడో, మనల్ని ఎలా ఉండాలని తెలియచేశాడో ఆయన ఆజ్ఞల ద్వారా ఆయన మనకి తెలియపరిచారు. పాత నిబంధనలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి మోషేని ఏర్పాటు చేసుకుని మోషే గారి ద్వారా మరి 10 ఆజ్ఞలు అనేవి ఇవ్వటం అనేది మనము చూస్తూ ఉంటాము. ఆ సీనాయి కొండ మీద నుంచి ఆ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనము ఇచ్చినట్లు చూస్తూ ఉంటాము. అయితే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చారు. మొదటిది, నీ పూర్ణ మరి వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మరి నీ దేవుడైన నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించాలి. నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి అని 2 ఆజ్ఞలు దేవుడు ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాము. ఈ 2 ఆజ్ఞలు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే చక్కగా మరి తన పొరుగు వారిని ఏ విధంగా ప్రేమించాలనేది తెలియచేస్తూ ఇక్కడ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాము. ఓ ఇశ్రాయేలు అని చక్కగా రాస్తూ ఇచ్చారనమాట. నువ్వు ఏ విధంగా ఉండాలని అక్కడ మరి ఏ విధంగా తెలియచేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారు వీరి కొరకు ఇక్కడ ఇచ్చినట్లు మనము చూస్తాము. అయితే ఈ ఆజ్ఞలు మనందరికీ కూడా మరి వర్తిస్తాయి. ఎందుకంటే దేవాతి దేవుడు ఈ 10 ఆజ్ఞలను ఆయన తీసివేయలేదు, కానీ వాటిని కొట్టివేయకుండా ఈ 2 ఆజ్ఞలు చేయమన్నారు. ఈ 2 ఆజ్ఞలు కూడా ఆ 10 ఆజ్ఞలలో విమిడి ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తామో ఆ 10 ఆజ్ఞలు కూడా మనం పాటించినట్లే. ఎందుకంటే ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి,
దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆరాధన అనగా చాలామంది చర్చిల్లో ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది తమకు ఇష్టం వచ్చినట్లు వాయిద్యాలు పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమంది సైలెంట్గా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది మాటలతో మరి దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ వారి ఆత్మ అనేది దేవునికి దూరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. ఏమంటున్నాడంటే ఆయన మరి ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించాలి అని తెలియపరుస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు దేవునిని ఏ విధంగా ఆరాధిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పై మాటలతో మరి పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావేమో, మనుషులకు కనబడాలని నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే నీ ఆత్మ దేవునికి ఏ విధంగా ఉన్నది. ఈ లోకంలో ఉన్న మనుషులెవ్వరికి తెలియకపోవచ్చేమో, కానీ ఆ దేవాతి దేవునికి తెలుసు. ఎందుకంటే నీ ఆత్మ అనేది, నీ హృదయం అనేది, నువ్వు ఏ విధంగా ఆరాధన చేస్తున్నది అనేది ఆ దేవాతి దేవుడు అనేది కంపల్సరిగా నీ హృదయాన్ని చూసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒకసారి తెలియజేస్తున్నాడు ఏంటంటే నీవు ఏ విధంగా ఆరాధన చేస్తున్నావు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నావా అంటున్నాడు. అందుకనే ఈ ఆరాధన అనేది అనాది కాలంలోనే మరి దేవదూతలకి దేవుడు నియమించినప్పుడు దేవదూతలకు నియమించినప్పుడు అక్కడ ఆరాధన చేస్తూ తన్ను తాను హెచ్చించుకుని మరి ఈ పాతాళంలోకి త్రొక్కబడింది ఎవరు? లూసిఫరు. ఆ ఆరాధనలోనే దేవుని కంటే నేనేమి తక్కువ కాదు కదా అని తనలో తను చిన్న అహంభావంతో గర్వించి తన్ను తాను మరి అనగద్రొక్కబడి నెట్టివేయబడింది దేవుని సన్నిధి నుండి. చూసారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాము, మన నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పాడు కదా, ప్రసంగి గ్రంథంలో తెలియచేశాడు. ప్రసంగిలో ఏమని చెప్పాడు సొలొమోను? నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉంది, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఒకసారి జాగ్రత్తగా చూచుకో అని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు సొలొమోను మందిరాన్ని కట్టడానికి మరి తండ్రి అయిన దావీదు మరి సామాను అంతా సమకూర్చి పెట్టాడు. కానీ దావీదు కట్టడానికి వీలు లేదని మరి తన కుమారుడైన సొలొమోను కట్టడానికి దేవుడు అంగీకరించాడు. ఆ మందిరము ఎందుకు? దేవుణ్ణి ఆరాధన చేయడానికి. అది 2వ దినవృత్తాంతాల గ్రంథము, సమూయేలు గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. ఈ మాటను మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉంటాము. దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాము. నెక్స్ట్ సమూయేలు గ్రంథంలో కూడా మనము ఈ మాటలు అనేవి చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏ విధంగా ఆరాధన చేసేవాళ్ళంటే అక్కడ సొలొమోను తెలియచేశాడు, అయ్యా ఎవరైతే నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నీ మందిరంలోకి వచ్చి నాకు సహాయం చేయమని నిన్ను దగ్గరకు వచ్చి మోకరించి నిన్ను అడుగుతారో వారి ప్రార్థన నీవు విను ప్రభువా అని దేవునితో ఒక ఒడంబడిక అనేది, ఒక మాట అనేది ఆయన అక్కడ తెలియచేసినట్లు మనం చూస్తాము. అదే విధముగా ఎప్పుడైతే సొలొమోను ఆ విధంగా అన్నాడో దేవుడు కూడా మీరు ఎప్పుడైతే 2-3గా కూడి ఏ స్థలం అందైతే మీరు ప్రార్థనా స్థలముగా చేసుకుని నన్ను ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటాను అని తెలియపరిచారు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడే కాదు. ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన సృష్టి, ఆయన ఏం చేశాడు ఈ భూలోకంలో, ఆయన ప్రణాళిక ఏంటంటే మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఎందుకు ఆరాధన చేస్తున్నాడు, అసలు ఎందుకు మనల్ని సృజించాడు అంటే మరి తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక చూసినట్లయితే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చూసారా ఏం తెలియపరుస్తున్నారు ఇక్కడ? ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన, ఆత్మ చూడండి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును
ఏర్పరచుకున్నాడు. ఫుట్‌నోట్‌లో మనం చూసినట్లయితే ఆది నుండి అంటే ప్రాచీన మరి ప్రాచీన పద్ధతిలో నుండి ప్రథమ ఫలము అని కూర్చుకునిబడి ఉన్నది అని అర్థం అనమాట. అంటే ప్రాచీన పద్ధతి అంటే ప్రాచీన యుగం నుంచి కూడా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఆది నుండి అంటే ప్రాచీన కాలము నుండి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన రక్షణ అనేది మనము పొందాలి. రక్షణ పొందకుండా దేవుని ఆరాధన నీవు ఎంత చేసినా అది వ్యర్థమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. సరే, ఆరాధన ఉంది. ఆరాధన అనేది ఎలా చేస్తున్నాం? దేవుడు తెలియపరిచాడు. ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధింపాలి అని తెలియపరిచాడు. అయితే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో అంటున్నాడు కదా. మరి చక్కగా అక్కడ చూసినట్లయితే సమరయ స్త్రీకి దేవునికి అక్కడ సంభాషణ జరిగినప్పుడు ఆవిడ చక్కగా చెప్పుద్ది. మొదట ఏమని పిలుస్తుందంటే క్రీస్తు ప్రభువారిని నీవు యూదుడు కదయ్యా అని పిలుస్తుంది. ఎప్పుడైతే తనలోకి ఆ దేవుని యొక్క మాటలు తన హృదయంలోకి చేరుకున్నాయో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడే మాటలు తన హృదయాన్ని తాకాయో, అప్పుడు తర్వాత ఆమె ఏమని పిలుస్తుందో తెలుసా? ప్రవర్తవ మెస్సయ్య అని పిలుస్తుంది. చూసారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము ఆరాధన చేసేటప్పుడు ఏదో మనం పై పెదవులతో ఆరాధన చేస్తున్నామేమో. అందుకే అంటున్నాడు కదా, వారు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం ఏ విధంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే హృదయముతో, ఆత్మతో, సత్యముతో దేవునిని ఆరాధించాలి అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, మనకిచ్చిన 2వ పాఠంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ కూడా వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారంట, ఇంటింటా రొట్టె విరుచుతూ సహవాసంతో కూడి చక్కగా ఒక మరి చూడండి, వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెడక యుండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తల ద్వారా జరిగిన. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. చూసారా వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, ఏక మనసుతో, మరి ఏక తాత్పర్యంతో, ఏక స్వభావముతో, మరి నిష్కపటమైన హృదయముతో వాళ్ళందరూ ఉన్నట్లు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాదు, వారి సహవాసము కూడా ఒకటిగానే ఉందంట. వారి ఐక్యత ఒకటిగా ఉంది. వారి బోధ కూడా ఒకటిగా ఉన్నట్లు చూస్తున్నాము. ఇప్పుడు బోధలు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి ఆరాధించేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా దేవుని బోధల గురించి అనేక రకాలుగా విభజిస్తూ, మరి కొంతమంది మనం ఆరాధించేది ఒక్క దేవుణ్ణే కానీ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే ఏది ఎలా ఆరాధన చేసినప్పటికీ కూడా నీవు ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేసినట్లయితే ఆ ఆత్మే నీవు ఎలా ఉండాలో, ఎలా నడిపించాలో, నీవు ఎలా ప్రార్థించాలో కూడా ఆ ఆత్మ నీకు చక్కగా నేర్పిస్తుంది. నువ్వేదైనా వినొచ్చు, ఎలాంటి బోధలైనా వినొచ్చు, ఎవరి బోధలైనా వినొచ్చు, ఏ విధంగా ఎవరు ఎలాగైనా చెప్పొచ్చు. కానీ వారికున్న తలంతులు బట్టి వారు చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ మొత్తం ఒకటికి ఒకటి లింక్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఒక వర్డ్ తీసుకుంటే ఇంకొక దానికి ఇంకా 10 మనకి రిఫరెన్స్లు అనేవి ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాక్యం అనేది ఒకటే. కానీ నీ హృదయానికి తాకేది కూడా ఏదైనా ఒక మాట మాత్రమే. ఆ ఒక్క మాట నీకు తాకాలి అంటే నీవు ఆత్మతో దేవుణ్ణి సన్నిధిలోకి వస్తున్నావా? దేవుని సన్నిధికి వస్తున్న నీవు మరి ఏం జరుగుతున్నాయా, ఏమి చూద్దామా, ఏం చేద్దామా, ఎవరిని ఎలా మరి మాటలతో పట్టుకుందామా, ఇలాంటి వాటిని కోసమనే వస్తున్నావేమో, లేకపోతే నిజముగా హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధన చేయటానికి వస్తున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు మరి బోధిస్తూనే, దేవుని మాటలు తెలియజేస్తూనే దేవుని సన్నిధికి వెళుతున్నారు, దేవుని సన్నిధిలో పాల్గొంటున్నారు. కానీ వారి హృదయము దేవుని ఆరాధించే విధంగా లేనే లేదు. ఏలీ కుమారులు ఉన్నారు కదా, మరి అక్కడే ఉంటున్న సమూయేలు చక్కగా మారి పెద్ద ప్రవక్త అయితే వాళ్ళ కుమారులు ఏమైపోయారు? పెద్ద ప్రవక్త ఏలీ కూడా అలాంటి ప్రవక్త కుమారులే మరి దేవునికి విరోధముగా నడిచారు. దేవుని సన్నిధిలోనే ఉంటాము కానీ దేవునికి దగ్గరగా ఉన్నాం అనుకుంటామేమో, కానీ కొన్నిసార్లు పడిపోతూ
ఉండొచ్చు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గరగా ఉన్నాము, నాకేంట్లే దేవుడే నాతో ఉన్నాళ్లే అనుకుంటాం. లేదు లేదు, మనం ఎప్పుడైనా తగ్గించుకుంటూ మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవునిని ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి అని కీర్తనాకారుడైతే అసలు స్తుతి గురించి ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు. 92వ కీర్తన, 100వ కీర్తన, ఇలా 139వ కీర్తన. అసలు ఆయన స్తుతి గురించి తెలియజేయడానికి 26వ కీర్తన, రండి ఉత్సాహించి మనము కొన్ని కీర్తించదము, ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము. కాబట్టి మనం ఆయన ప్రజలము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి. ఎందుకు మీరు ప్రవేశించాలంటే మనము ఆయన ప్రజలము కాబట్టి, మనము ఆయన గొర్రెలము కాబట్టి, మనము ఆయన మేపే మరి గొర్రెలము కాబట్టి మనము ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలో ప్రవేశించేవారిలాగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరి దావీదు భక్తుడు అందుకనే అంత కృతజ్ఞతాస్తుతి కలిగి ఉన్నాడే కాబట్టే దావీదు భక్తుడు దావీదుని దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. స్తుతి చేయుట యథార్థమంతులకు శోభస్కరము, యథార్థమంతులారా మరి స్తుతి చేయండి అని తెలియపరుస్తున్నాడు. స్తుతించుట వలన స్తుతులతో మరి అక్కడ మనం చూస్తాం కదా, యెహోషువ దగ్గర ఎరుకో గోడలు ఏమైపోయి కూలి పడిపోయినాయి కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతి వలన మనకి సమస్తము కూడా కార్యాలు జరుగుతాయి. స్తుతి వలన మనకి మరి ఏదైతే జరగదనుకుంటున్నావో అది దేవుడు చేయగలవాడు. కానీ ఆ స్తుతి నీవు ఏ విధంగా చేస్తున్నావు? ఆ ఆరాధన ఏ విధంగా చేస్తున్నావు? అది దేవునికి ఇష్టకరంగా ఉన్నదా? ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలి అని చక్కగా తెలియపరుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నీ ఆత్మ మరి దేవుడు తెలియపరుస్తున్నాడు కదా, మన హృదయంలో మనకి శరీరం, ఆత్మ, ప్రాణం ఏ విధంగా ఉన్నాయో అవి మూడు కూడా ఏకీభవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము చక్కగా భౌతికమైన వాటి కోసం గురించి మనం అనుభవించాలని చూస్తూ ఉంటాము. మరి ఈ లోక విషయాల కోసం మనం ఆశపడుతూ ఉంటాము. కానీ అవి కాదు మనకి ముఖ్యమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆత్మతో ఆరాధన చేయాలి. ఎందుకంటే మనం దేవునితో మరి కమ్యూనికేట్ అవ్వాలి అంటే మన ఆత్మ అనేది దేవునికి దగ్గరగా ఉందా? దేవునిలో మరి ఐక్యమై ఉందా? దేవునిని ఆత్మతో ఆరాధించే వారిలాగా ఉన్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో మనల్ని పరిశీలన చేయవసరలా, మన ఆత్మ పరిశీలన మనల్ని తెలియపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే ప్రాణం, ఇది శరీరాన్ని బట్టి మరి ఆత్మను కలిపి ఉంచుతుందన్నమాట. ఇది శరీరాన్ని మరి ఈ ఆత్మను, ఈ ప్రాణం అనేది ఎలా ఉంచుతుందంట? మన చక్కగా కలిపి ఉంచుతుంది. ఈ మూడు కలిగి ఉంటాయి మన శరీరంలో. అయితే మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? అందుకే ఎఫెసీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, సత్యమనే దట్టిని మీరు కట్టుకోవాలి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు సత్యం అనే దట్టిని నీవు ఎప్పుడైతే కట్టుకుంటావో అప్పుడు ఆరాధనలో ఏ సాతాను కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేరేపించేదానికి అవకాశం అనేది ఉండదు. అనేక మంది ఇప్పుడు మనం చూస్తాం, ఆరాధన చేసే రకాలలో కూడా చాలా ఉన్నాయి. మనం చూసినట్లయితే మరి నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనంని మనం చూసినట్లయితే వాళ్ళు అక్కడ సీనాయి కొండ దగ్గర వాళ్ళు ఆరాధన చేశారు. దేవుణ్ణి ఎలా ఆరాధన చేశారో కూడా మనము చూస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే యథార్థంతో ఆరాధన చేయాలి. యథార్థ హృదయంతో ఆరాధన చేసేవాళ్ళు దేవునికి ఇష్టమైన వారు. అసలు ఆయన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మొదటిగా ఆరాధించింది ఎవరో తెలుసా? దేవదూతలు దేవుణ్ణి ఆరాధించారు. ఎలా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని ప్రతి గానాలు చేస్తున్నారంట. తర్వాత పరలోకంలో ఉన్న యెషయా గ్రంథం మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వచనాలు చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే ఆయన మహిమ ఈ లోకానికి నిండుకుని ఉన్నట్లు మనము చూస్తాము. ఆయన మహిమ ప్రభావములు, ఆయన యొక్క కృప లేనిదే మనం ఈ రోజులో మనము జీవించలేము. ఆయన మహిమతోనే రానయ్యున్న దేవుడు. అందుకనే ఆయన ఆరాధన చేస్తున్నప్పుడంట దేవదూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మరి ప్రతి గానాలు
చేశారు. అక్కడ దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఏ విధంగా ఆరాధన చేశారో ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఆయన దేవాలయపు అంచుల వరకు నిండుకున్నప్పుడు అక్కడ మరి యెషయా భక్తుడు చక్కగా తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తున్న ఇప్పుడంట ఈయన చూశాడంట. ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి, ఏ విధంగా ఉన్నాము, దేవుణ్ణి ఆరాధించడానికి నీవు నేను ఏ విధంగా ఆరాధన చేస్తున్నామనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా మనము ఆరాధన చేసుకోవాలి, మరి కుటుంబ పరంగా ఆరాధన చేసుకోవాలి, సంఘపరంగా కూడా ఆరాధన అనేది మనము చేసుకోవాలి. అలా మనం చూసినట్లయితే సామరయ స్త్రీతో దేవుడు ఏమన్నాడంటే, మీరు మాతో మీరు తెలియని దానిని ఆరాధించుచున్నారు, కానీ మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఆరాధన చేసేవారు ఎలా చేస్తున్నారంటే, మాకు తెలిసిందే మేము ఆరాధన చేస్తున్నాము అని చెప్తున్నారే తప్ప అసలు అది తెలిసినది ఏంటి, తెలియనిది ఏంటిది, నిజమైనది ఏంటిది, నిజము కానిది ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ మనం చూస్తూ ఉంటాం కదా, అపోస్తల కార్యముల గ్రంథంలోనే ఉంటుంది, మరి 16వ అధ్యాయం అనుకుంటా, దాంట్లో మాకు తెలియబడని పేరు పెట్టుకుని ఒక దేవత పేరు పెట్టు, తెలియబడని దేవత అన్నట్టు పేరు కూడా తెలియకోకుండా ఆరాధన చేస్తున్నారంట. ఒకసారి చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము, అసలు పేరు కూడా తెలియకోకుండా ఆరాధన చేసేవారిని కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అనేక మంది ఎంత ఆరాధనలు చేస్తూ ఉన్నారంటే అసలు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళు ఈ లోకంలో మనం చూసుకున్నాం కదా, తెలియబడని దేవత పేరు పెట్టుకుని ఆరాధన చేస్తున్నట్లు మనం చూసాము. 16వ అధ్యాయంలోనే 17వ అధ్యాయము 23వ వచనంలో చూస్తాము. మనము అక్కడ రాసి ఉంది, తెలియబడని దేవుని అని రాయబడి ఉందంట. చూసారా, తెలియబడని దేవుని పేరు పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే నేను చాలా చోట్ల మనం చూసినట్లయితే అనేక మంది ముక్కులుండి వాసన చూడలేవు, చేతులుండి పని చేయలేవు, కాళ్ళుండి నడవలేవు, కళ్ళుండి చూడలేవు. అలాంటి వాటిని ఆరాధన చేస్తున్న వారు ఎలా ఆరాధన చేస్తున్నారో తెలుసా? చాలా భక్తితో వారు ఆత్మతో మరి వాటిలో నిమగ్నమైపోయి వాటిలో ఆరాధనలో మునిగిపోతూ వాళ్ళని మరిచిపోతూ ఆ విధంగా ఆరాధన చేస్తున్నారు. కానీ నిజమైన జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా రిఫరెన్స్లు నేను చెప్పాలనుకోవట్లా, కానీ నీవు ఆరాధన చేస్తున్న నీవు ఏ విధంగా ఆరాధన చేస్తున్నావు? దేవుడు ఆరాధన చేశాడు ఎలా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆరాధన చేశాడు. ఆయన మోకాళ్ళుని రాతివేత దూరం అంతా వెళ్ళి ప్రార్థన చేశాడంట. అది ఆరాధనే. ఆరాధన అంటే నువ్వు ఓన్లీ స్తుతి చెల్లటమే కాదు, నువ్వు ప్రార్థనే దేవునికి ఆరాధన కూడా. పాటలే దేవునికి ఆరాధన. ఆరాధనలో ప్రతిదీ గుడిలో ఉన్న ప్రతిదీ కూడా కొంతమంది దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు పాటలు పాడిని వెళ్ళిపోదాంలే అంటారు, వాక్యం మొదలవని వాక్యం విందామని అంటారు, ఏముందిలే లాస్ట్ ప్రార్థనే కదా లేచి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఒకటి అది వాటిల్లో ఏది కూడా మనం మిస్ అయినా ఏదో ఒకటి, ఇప్పుడు భోజనాలకు వెళ్ళాం, మనకు అన్నీ వడ్డించి పెట్టారు, ఏదో ఒకటి ఒక మిస్ అయిందనుకో, అది తినలేదు కదా అని మన మనసు అనిపిస్తుందా? అదేవిధంగా ఇప్పుడు దేవుని ఆలయంలోకి వస్తున్న నీవు మరి సంపూర్ణంగా దేవుని మరి నీవు ఆరాధించుకోకుండా ఏదో వెళ్ళేనా వచ్చేనా, ఆచరేపించుకున్నానా వచ్చేనా అన్నట్టుగా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు కూడా అలాగే చేస్తాడు. మనకి ఏంటంటే ఇద్దాంలే, కొంచెం ఇచ్చి కొంచెం ఆగుదాంలే అన్నట్టు ఆయన కూడా చేస్తే ఒకసారి ఆలోచించండి. దేవుని ఆరాధన చేస్తున్న మనము ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మరి దేవుని ఎరుగని ప్రజలు అనేక మంది ఏ విధంగా ఆరాధన చేస్తున్నారో చూసారా? నిజముగా వారు మరి నిజముగా చూసినట్లయితే వారు అసలు స్పృహ కోల్పోయి కూడా దేవునిలోకి వాళ్ళు అంత నిమగ్నమైపోయి ఈ లోకంలో ఉన్న రాళ్ళు చెట్లకు మొక్కే వాళ్ళే అంతగా ఆరాధన చేస్తుంటే, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న నీవు షడ్రక్ మెషక్ అబేద్నెగో చెప్పారు. ఏమని చెప్పారు? చక్కగా ఆయన సన్నిధి అక్కడికి వారికి దిగొచ్చింది. ఎందుకు? దేవుని సన్నిధి, దేవుడే అక్కడికి వారికి వచ్చారు. ఆయన మహిమ అక్కడికి ప్రకాశంలోకి వచ్చింది. ఏమని వచ్చింది చూసారా? ఎంత చక్కగా మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించపోయిన పర్వాలేదు, మేము చావనన్నా చేస్తాము, కానీ నీవు నిలబెట్టిన ఆ ప్రతిమకు మేము మ్రొక్కము అన్నారు.
అలాంటి ధైర్యము కలిగిన ఆరాధన నీవు చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా పౌలు శీలలు సింహపు బోను మరి పడేసినప్పుడు చెరసాలలో పడేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేశారు? పాటలతో దేవునిని స్తుతించారు, దేవునిని ఆరాధించారు. అలా ఆరాధించినప్పుడు సంకెళ్ళు కూడా బద్దలైపోయి మరి ఖైదీలందరూ కూడా పారిపోయారేమో అనుకున్నప్పుడు చెరసాల నాయకుడు కత్తి తీసుకుని చంపబోతుండగా లేదు లేదు మేము ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు కూడా వారి పాటల వలన అక్కడ వారి దేవుని క్రియ, ఆయన ప్రభావము, ఆయన మహిమ వలన అక్కడ ఆ చెరసాల నాయకుడు మారినట్లు మనము చూస్తాము. ఆయన ప్రభావం ఎంతో ఉంటుందో తెలుసా? ఆయన మహిమ ఎంత ప్రకాశమైనదో తెలుసా? మనం ఒకసారి దాన్ని రుచి చూచినప్పుడు మాత్రమే దానిలో నుండి తొలగి పోము. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దానియేలు ప్రార్థన చేశాడు, మోకాళ్ళుని ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడంట. చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము, దానియేలు గ్రంథంలోనే చూస్తాము, 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాము, లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాము. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశారంట. అది కూడా మనం చూస్తాము. అదే విధముగా మరి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే 8 నుంచి మనం చూసుకోవచ్చు, మొదటి నుంచి అయినా చూడొచ్చు. 8 నుంచి చూసినట్లయితే ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కలను లోపటను కన్నులతో నిండియుండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉంటూ సర్వాధికారియగు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచున్నవి. ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగును గాక అని ఆ 4 జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వానిని ఎదుట సాగిలపడి, చూసారా, ఆ 24 పెద్దలంట సింహాసనం ఎదుట ఆసీనుడయున్న వాని ఎదుట వీళ్ళు ఏం చేశారంట? సాగిలపడిపోయారు. ఆరాధన ఏ విధంగా చేస్తున్నాము? నిజమే, కొన్ని పరిస్థితుల వల్ల, శరీర పరిస్థితుల వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల మరి సాగిలి పడకపోవచ్చేమో, కానీ నీ ఆత్మ అనేది దేవునికి తెలుసు కదా. దేవుడే అన్నాడు కదా, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలన్నారు కదా. మరి ఆత్మతో సత్యముతో నీవు ఆరాధన చేస్తున్నావా? ఒకవేళ ఈ శరీరం బాగా సహకరించకపోతే నీవు సాగిలి పడకలేకపోవచ్చేమో, కానీ నీ ఆత్మ దేవుని ఎదుట సాగిలి పడిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. సాగిలి పడటం అంటే మరి ఉచ్చరింప సౌఖ్యం కనంటే మూలుగులతో దేవుని యొక్క మరి సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? తన్ను తాను మైమరిచిపోయి ఆరాధన చేస్తున్నారు కొంతమంది భక్తులు. చాలామంది మనం చూస్తాం, కొన్ని ఉజ్జీవ కీర్తనలు మనం విన్నప్పుడు మన పూర్వపు భక్తులు అనేక మంది రాశారు. ఎంత చక్కగా రాశారో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలంట. ఆకాశ పక్షులే కానీ, మరి భూమి మీద ఉన్న జలచరాలే కానీ, భూమి కింద ఉన్న వాటి కానీ, ప్రతీది కూడా సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతిస్తుంది. నీవు స్తుతిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా అని చక్కగా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి. ఇలా స్తుతి చేయుటే, అందుకే మనకి బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది, హల్లెలూయా అంటే మళ్ళీ మనం చక్కగా చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథంలో, దేవునిని స్తుతించుడి. ఆయన ఎందుకు స్తుతించాలంటే, ఆయన మనలను ఈ రీతిగా మనలను ఉంచినందుకు, మనము రక్షణలోకి నడిపించడానికి మనము దేవుని యొక్క ఈ లోకంలో కాదు, దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, మన రక్షణ అనుభవం అనేది మనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయనను స్తుతించే అనుభవము మనలో ఉన్నప్పుడు దేవుడు మనలను
అంగీకరిస్తాడు. ఆయన ఎందుకు స్తుతించాలంటే నీవు రక్షణ అనుభవంలోకి వెళ్ళటానికి దేవునిని స్తుతించాలి. రక్షణ అనుభవం అనేది నీకు లేకపోతే దేవునిని స్తుతించలేవు అని దేవుడు తెలియదు. అందుకే కదా యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిను, అపవిత్రమైన జనుల మధ్య నేను సంచారం చేయవాడిను, కాబట్టి నాకు రక్షణ అనేది నాకు లేదు. నన్ను పవిత్రపరచు, నా అపవిత్రమైన పెదవులని కాల్చు అన్నప్పుడు ఒక కారు నిప్పుతో వచ్చి మరి ఆయన పెదవులు కాల్చినట్టు మనము చూస్తూ ఉన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము, దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాము. చక్కగా దేవుడు చెప్తాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చక్కగా ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాము. అదే విధముగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి కూడా మనం 12 వచనాలు చూసినట్లయితే తెలియపరుస్తూ ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం 15వ వచనం నుంచి అక్కడ మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా దేవుని వాక్యాలు మనము తెలియజేసుకుంటున్న మనము ఏ విధంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము. 10 తంతుల సితారాతో దేవునిని స్తుతించాలంట. మన భక్తులందరూ ఎంతగా ఆరాధన చేశారు కదా. కొన్ని మంది భక్తులు పాడే పాటలు చూస్తే ఎంత ఉజ్జీవంగా ఉంటాయో, ఎంత వినసొంపుగా ఉంటాయో. మరి అత్యున్నత సింహాసనాసీనుడైన ఆ దేవుని ఆరాధిస్తూ ఆయన మహిమ ప్రభావము ఈ భూలోకమంతటి మీద నిండుకుని ఉన్న అప్పుడు ఆ భూలోక మహిమ ప్రభావములు మనకి రావాలి, ఆయన కృప మన మీద మరి ఉండాలి అంటే మన ఆరాధన ఏ విధంగా ఉంది, ఆయన ఉద్దేశం ప్రకారంగా మనము ఆరాధన చేస్తున్నామా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోదాము. సాగిలపడి ఆయనకి మనము మ్రొక్కాలి. మనకన్నా పూర్వన్న భక్తులందరూ కూడా ఏ విధంగా సాగిలపడ్డారో మనకి తెలుసు, ఏ విధంగా ఆరాధన చేశారో మనకి తెలుసు. ఆయన మరి రాజుల రాజైన ప్రభువు, మరి రక్షకుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాఘనుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనను స్తుతించుట మంచిది, అది మనందరికీ కూడా మంచిది. ఆ స్తుతికి మనము ఆయనకు స్తుతిని అది మనకే మంచిది. ఆ స్తుతికి పాత్రుడైన ఆ దేవుని మనము ఆరాధిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం. ఆయన స్తుతులకు కారణభూతుడు, స్తుతులకు ఆరాధనకు మరి పాత్రుడు ఆయన మాత్రమే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే ఆయన తెలియపరిచాడు. 10 ఆజ్ఞలలో ఇమిడి ఉన్న మాటలే ఈ 2 ఆజ్ఞలలో కూడా ఆయన పొందుపరిచి ఉంచారు. ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను నీవు నీ బలముతో నీవు ఆయనను ప్రేమించాలి అని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు నిన్న వల్ల నీ పొరుగువారిని కూడా ప్రేమించాలని తెలియపరుస్తున్నాడు. అయితే ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాము, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం పూర్ణ హృదయముతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పూర్ణ ఆత్మతో చూసారా, ఆయన ఆరాధించేవారు పూర్ణ ఆత్మతో సత్యముతో ఆరాధింతున్. అట్లాగే మనం ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ అందరూ కూడా సాగిలపాడి మ్రోకేదము కదా. మరి ఎలా మొక్కుతున్నాం, మనం ఎలా ఆరాధన చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చక్క దేవుని స్తుతించుడి తంబురతో, నాట్యముతో. మరి 150వ కీర్తనలో కీర్తనాకారుడు చక్కగా రాస్తున్నాడు, 92వ కీర్తనలో రాస్తున్నాడు. ఆయన కీర్తనలన్నీ కూడా స్తుతి చెల్లించడంలో ఎక్కువగా దేవునిని మహిమపరిచే కీర్తనలుగానే మనకి ఉంటూ ఉన్నాయి. చూడండి, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు మరి వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు, మహిమ ప్రభావముతో నిండుకుని ఉన్న దేవుడు. ఆయన ప్రభావాన్ని చూడలేక ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మరి మోషేతో చెప్తాడు కదా, నేను బండసంద నుంచి నేను వెళ్ళిపోతాను, నా ప్రభావమును నువ్వు మాత్రము చూడలేవంటే ఆ ప్రభావాన్ని చూడలేకపోయారు. దేవునితో కలిసి సీనాయి కొండ మీద ఉన్నప్పుడు మరి మోషే కిందకి దిగి వస్తూ ఉంటుంటే ఆ దేవుని యొక్క ప్రకాశము ఈ మోషే మీద పడి ఈ మోషే యొక్క ముఖము కూడా ప్రకాశవంతముగా మారినప్పుడు ఆ ముఖాన్ని కూడా చూడలేక మరి కిందకు వచ్చినప్పుడు మోషే ఆ ముఖాన్ని కూడా చూడలేక ప్రజలు మరి చాలామంది కింద పడి కళ్ళు మూసుకుని పోయారంట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రభావము ఆయన నిజముగా తెలియచేస్తున్నాడు. ఆయన ప్రభావంను కానీ, ఆయన మహిమను కానీ, ఆయన తేజస్సును కానీ మనము
చూడ చూసే అంత అర్హత కలిగిన వారము కాదు. కానీ ఆయన తెలియజేస్తున్నాడు, అంతటి గొప్ప సింహాసనం మీద ఆసీనుడైన వాడు నీ కొరకు నా కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము చనిపోయి ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యి పరలోక రాజ్యానికి వెళ్ళి మరలా రానయ్యున్నాడు. ఆ రానయ్య ఉన్నప్పుడు ఆయనతో కూడా నీవు ఎత్తబడే బిడ్డగా ఉండాలి అంటే ఆయనను ఆరాధించే బిడ్డగా నీవు ఉన్నావా? ఆయనను ఎరిగిన బిడ్డగా నీవు ఉన్నావా? ఆయనను స్తుతించే బిడ్డగా నీవు ఉన్నావా? ఈ లోక విషయాలలోనే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమంతో మరి కొట్టుమిట్టాడుతూ ఈ లోకంలోనే నీవు నలిగిపోతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అడుగుతున్నాడు, నన్ను ఆరాధన చేస్తున్నావు కదా, నీవు ఏ విధంగా ఆరాధన చేస్తున్నావు? ఆత్మతో ఆరాధన చేస్తున్నావా? నీతిగా యథార్థత హృదయంతో ఆరాధన చేస్తున్నావా? పైకి చక్కగా కనిపించొచ్చేమో, హృదయాన్ని చూసే దేవుడు ఉన్నాడు. కానీ మన హృదయాలను లక్ష్యం చేసే దేవుడు మనకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నన్ను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. చక్కగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనము ఏ విధంగా వెళుతున్నాము? దేవుడు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన మనకి ఫలము అనుగ్రహిస్తాడని మనం నమ్మి వెళుతున్నాం కదా. వెళుతున్న మనము ఆయన ఉన్నాడు, చూస్తున్నాడని నమ్ముతున్న మనము ఆయన మరి కంపల్సరిగా మళ్ళీ వస్తాడని కూడా నమ్మాలి కదా. వచ్చినప్పుడు మనం కూడా ఎత్తబడాలి కదా. ఎత్తబడాలి అంటే ఆయనలో మనం అంటుకట్టబడాలి కదా. ఆ అంటుకట్టబడాలి అంటే ఆయనతో ఫలించాలి కదా. ఆయనతో ఫలించినప్పుడే కదా ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయనతో కూడా ఎత్తబడే బిడ్డలుగా మనం ఉంటాం కదా. అలా ఉండాలి అంటే దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి కదా. ఆయన్ని ఆరాధిస్తూ ఆయనతో మనము కూడా ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటలు మాత్రమే మరి నేను దేవుని సన్నిధిలో తెలియచేయాలని ఆశపడుతూ మరి ఈ కొద్ది నిమిషములు, ఈ కొద్ది మాటలు మరి యేసుక్రీస్తు నామమున ఆరాధన గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆరాధన గురించి చాలా ఉన్నాయి. మనం ఎలా ఆరాధన చేయాలో కూడా ఉన్నాయి, ఏ విధంగా ఆరాధన చేయాలో కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు యథార్థంతో సత్యముతో ఆరాధన చెయ్యి. నా మందిరంలోకి వచ్చినప్పుడు నేను ఉన్నానని నీవు నమ్ము. నేను నీ ఎదురే ఉన్నాను, నువ్వు నాకేది చెప్పినా నేను వింటానని నీవు నమ్మి దేవుని సన్నిధిలోకి వస్తున్నావు. లేదా నీ ఇంటిలో ఉండి నువ్వు ఆరాధన చేస్తున్నావు, లేదా నువ్వు నడుచుకుంటూ నీ వ్యక్తిగతంగా నువ్వు ఒక్కదానివే వెళుతూ నువ్వు ఏ ప్రయాణంలో అయినా ఉండొచ్చు, లేదంటే ఏ ఇంటిలో ఒక్కడవైనా ఉండొచ్చు, లేదంటే ఏ ఆఫీస్లో ఒక్కరివైనా ఉండొచ్చు, ఏ ప్రదేశంలో నీవు ఒక్కరిగా ఉండొచ్చు, లేదా 10 మందితో ఉండొచ్చు, 2తో 3తో కూడా ఉండొచ్చు. కానీ నీ ఆత్మ మాత్రం ఎక్కడ ఉన్నది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆత్మ అనేది చూసేది దేవుడు. పై రూపాన్ని మనుషులు చూస్తారేమో, నీ హృదయాన్ని చూసేది మాత్రం ఆయన ఒక్కడే. ఆయన హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఏ విధంగా ఆరాధన చేస్తున్నామో, ఆయనతో ఏ విధంగా మనము మరి కమ్యూనికేట్ అవుతున్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకుంటూ దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటల్లో మరి దేవుని నామానికే మహిమ ప్రభావము, ఆయన మరి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడికి మనం ఏమిచ్చినా తక్కువే. అలాంటి అంత గొప్ప దేవుడు మరి నీచులమైన పాపులమైన మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను తగ్గించుకుని రిత్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి మహాకాశములు కూడా పట్టజాలని వాడనమాట. అంత గొప్ప ప్రభావము కలిగి, మహిమ ప్రభావము కలిగిన దేవుడు. యుగ యుగముల ఆయనకు మహిమ ఘనత చెల్లును గాక అంటూ దేవదూతలు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నట్లు మరి నీవు నేను కూడా పరిశుద్ధుడు అని ప్రార్థన చేద్దామా? ఆత్మతో ప్రార్థన చేద్దామా? దేవునిని మరి అంగీకరిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఆయన నామాన్నే మనం గణపరిచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ మరి ఆయన అగ్ని, ఆయన మహిమ, ఆయన ప్రభావము మనలోకి, మన కుటుంబంలోకి, మన సంఘాల్లోకి రావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన.
మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనేవాడైన దేవా, ఇదిగో ఈ కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మేము ఏ విధంగా ఆరాధన చేస్తున్నామో నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలి ప్రభువా. ఆది నుండి అనేక మంది ప్రవక్తలునైనా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధన చేశారు ప్రభువా. మోకరించడంతో కానీ, స్తుతించటంలో కానీ, సాగిలపడటంలో కానీ ప్రభువా, ప్రతి విషయంలో కూడా ప్రభువనైనా మమ్మల్ని మేము అయినా హెచ్చించుకొనకుండా తగ్గించుకుంటూ నైనా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించి, నీ ప్రభావానికి మేము నైనా అర్హులుగా ఉండడానికి, నీ మహిమకు మేము ప్రసన్నత పొందుకోవడానికి, మీ కృపా కనికరములమైన మా మీద ఉండడానికి నైనా మీరే కార్యము చేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.